కౌశిక్ మా ఇంటికి ఒక మంచి ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నా. ప్రెజెంట్ రేట్ ఎక్కడ తక్కువ ఉందో చూడు. ఫ్రిడ్జా ప్రెజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది. అండ్ నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఇంకో 2000 వరకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ కూడా ఉంది. బట్ నాకు క్రెడిట్ కార్డ్ లేదు. ఏ ప్రెజెంట్ నా సిబిల్ స్కోర్ 600 ఉంది. 600 ఉంటే ఎవరిస్తారే? ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది కౌశిక్ క్రెడిట్ కార్డు. నేను చెప్పినట్టు చేస్తే నీకు జాబ్ ఉన్నా లేకపోయినా, క్రెడిట్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా క్రెడిట్ కార్డు అయితే వస్తుంది. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే 6 months లో నీ సిబిల్ స్కోర్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎలా కౌశిక్? క్రెడిట్ పే ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అంటే ఏం లేదు. క్రెడిట్ పే వాళ్ళు ఎఫ్డి క్రెడిట్ కార్డ్ ని ఇస్తున్నారు. అంటే ఈ క్రెడిట్ పే యాప్ లో మనం కనుక ఎఫ్డి చేస్తే దాన్ని సెక్యూరిటీగా పెట్టుకుని క్రెడిట్ కార్డ్ ని మనకైతే ఇస్తున్నారు అనమాట. ఎంతైతే ఎఫ్డి చేస్తామో దాంట్లో 90% కార్డ్ లిమిట్ అనమాట. సో అసలు ప్లస్ వడ్డీ 10 years తర్వాత మనకైతే ఇచ్చేస్తారు. ఈ యాప్ లో మినిమం ఎఫ్డి చూసుకున్నట్లయితే 2000 మాత్రమే. ఇది రూపే క్రెడిట్ కార్డ్. మనం కావాలంటే యూపీఐ కి లింక్ చేసుకోవచ్చు. సో లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 2% క్యాష్ బ్యాక్, మిగతా స్పెండ్స్ కి 3% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో నువ్వు కనుక ఈ కార్డ్ ని యూజ్ చేస్తే ఎక్స్ట్రాగా 10% వరకు డిస్కౌంట్ కూడా మనకైతే వస్తుంది అనమాట. సో ప్రతి మంత్ కాస్త యూజ్ చేసి ఆన్ టైమ్ లో బిల్లు కడితే స్లోగా మన క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? దీనికి ఎలా అప్లై చేయాలి? సింపుల్. ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి డైరెక్ట్ గా నువ్వైతే అప్లై చేసుకోవచ్చు. 100% నీకైతే కార్డు వస్తుంది. క్లియర్? సరే, నా దగ్గర చాలా సేవింగ్స్ ఉన్నాయి. ఎఫ్డి చేసుకుని కార్డు తీసుకుంటా. థ్యాంక్ యూ. బాస్ వాలా, బీ ద బాస్.